హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ శ్రీ స్వరన్. ఈరోజు స్పెషల్ పేని రవ్వతో కజ్జికాయలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. చిన్న చిన్న టిప్స్తో చాలా ఈజీగా ఈ కజ్జికాయలు చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్లేట్లో 1 కప్పు పేని రవ్వను తీసుకోండి. నేను పేని రవ్వతో చేస్తున్నాను, మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. అలా చేస్తే కొంచెం మెత్తగా వస్తాయి కజ్జికాయలు అనేవి. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేస్తూ పిండిని బాగా కలుపుకోండి. మధ్యలో కొంచెం ఆయిల్ వేసి కలుపుకోండి. ఆయిల్ వేస్తే పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక పైన ఆయిల్తో మర్దన చేయండి. ఇలా చేసుకున్న పిండిని ఒక 3 hours నానబెట్టుకోవాలి. అప్పుడే కజ్జికాయలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు బెల్లంతో పప్పుల పిండిని తయారు చేసుకుందాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంతో 1 కప్పు పప్పులు వేసి పప్పులను మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పిండిలో 1/4 కప్పు బెల్లం వేసుకొని మరలా గ్రైండ్ చేసుకోండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్పు బెల్లం వేసుకోండి. చూడండి, ఇలా నేను చూపించిన విధంగా పిండిని పట్టుకొని వేరే ప్లేట్లో వేసుకోండి. మరలా ఇంకోసారి 1 కప్పు పప్పులు 1/4 కప్పు బెల్లం వేసుకొని 4 యాలకుల బుడ్డలు, ఒక చిన్న శొంఠి ముక్క వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ప్లేట్లో వేసుకోండి. ఈ పిండిలో 1/2 కప్పు తురిమిన కొబ్బరి వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పేని రవ్వను తీసుకొని మరలా ఒకసారి బాగా మర్దన చేసుకోండి. ఇలా పిండి అంతటిని బాగా కలుపుకొని చిన్న చిన్న ఉంటలుగా చేసుకోండి. చెయ్యికి కొంచెం నూనె అప్లై చేసి గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలు అనేవి రౌండ్గా చేసుకోండి. ఇలా చేసుకున్న పిండి ముద్దలన్నీ ఆరిపోకుండా తడి క్లాత్ మీద వేసి మూయండి. ఒక పిండి ముద్దను తీసుకొని మైదా పిండి వేసి చపాతీ లెక్క రోల్ చేసుకోండి. మనకు కజ్జికాయలు ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి ముద్ద అనేది తీసుకోండి. చూడండి, నేను చూపించిన విధంగా మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా నేను చూపించినట్లుగా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న చపాతీని తడి క్లాత్ మీద వేయండి. తడి క్లాత్ మీద వేయడం వల్ల కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా కజ్జికాయలు అనేవి చేయవచ్చు. ఇలా చపాతీని ఒకసారి తడి క్లాత్ మీద ట్యాప్ చేసి మన వేళ్ళ మీద వేసుకోవాలి. నేను చూపించిన విధంగా మన వేళ్ళ మీద చపాతీని అనేది వేసుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని 2 స్పూన్స్ చపాతీ మధ్యలో వేసి నేను చూపించిన విధంగా బ్రొటన వేలును పిండి మీద పెట్టి పిండిని కొంచెం అదుముకుంటూ పైన అంటించుకుంటూ రావాలా. మనం తడి క్లాత్ మీద వేసాం కాబట్టి తడికి బాగా అంటుకుంటుంది చపాతీ అనేది. చూడండి, ఇలా అంటించాక పై భాగాన్ని కొంచెం వెనక్కి లాగి పైకి మడత పెట్టండి. ఇలా కజ్జికాయ మొత్తాన్ని అలాగే అల్లుకుంటూ రండి. చూడండి, చాలా సింపుల్గా కజ్జికాయ అనేది మనం రెడీ చేసుకున్నాము. అలాగే కజ్జికాయలన్నీ చాలా ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చు. ఇలాగే చాలా సింపుల్గా ఈ కజ్జికాయను మరలా అంటించుకొని ఇంకో డిజైన్ కూడా మనం చూద్దాం. చూడండి, ఇలా అంటించాక పై భాగాన్ని కొంచెం మధ్యలో గట్టిగా ప్రెస్ చేయండి. చాలా సింపుల్గా ఈ డిజైను మనం తయారు చేసుకోవచ్చు. ఇలా కజ్జికాయలన్నిటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయలను ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆయిల్లో వేయండి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. హై ఫ్లేమ్లోనే ఈ కజ్జికాయలు అనేవి కాల్చుకోండి. మనం పేని రవ్వతో ఈ కజ్జికాయలు చేసుకున్నాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. చూడండి, ఇలా కొంచెం కలర్ మారాక మనం ఈ కజ్జికాయలు అనేవి వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మనం తయారు చేసుకున్న కజ్జికాయలన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎంత బాగా పొంగాయో. చూడండి, ఇలాగే సింపుల్గా చాలా ఈజీగా ఈ కజ్జికాయలు అనేవి చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ టిప్స్ తోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఎంత క్రిస్పీగా ఈ కజ్జికాయలు వచ్చావో. చూడండి, అలా అంటేనే విరిగిపోతున్నాయి. రవ్వ కజ్జికాయలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి, నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.
కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.